మెగా మేనలుడు అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చి తన ఎనర్జీ లెవెల్స్తో, ఈజ్ ఉన్న పెర్ఫార్మెన్స్తో, గ్రేస్ ఉన్న డ్యాన్స్తో సుప్రీం హీరోగా మారిన సాయిధరమ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మల్లేన్ల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కమర్షియల్ ఎంటర్టైనర్ విన్నర్. ఇండస్ట్రీలో ఫుల్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ రెడ్డి కొన్ని కారణాల వల్ల చిన్నతనంలో తండ్రిని అసహ్యించుకుని ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అయితే హీరోయిన్ సితారాను చూసి ఫ్లాట్ అయిపోయిన హీరో ఆమె వెంటపడి ఆమెను లవ్లో పడేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే సిద్ధార్థ్ చేసిన ఒక అల్లరి పని వల్ల అద్రెట్ కావాలన్న సితార గోల్డ్ డిస్టర్బ్ అయ్యి విలన్తో పెళ్లికి రెడీ అవ్వాల్సి వస్తుంది. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి సితార చెప్పిన అబద్ధంతో సిద్ధార్థ్ విలన్ ఆదితో గుర్రపు పందెంలో పోటీ పడాల్సి వస్తుంది. రేస్ అన్న, హార్స్ అన్న అస్సలు పడని సిద్ధార్థ్ చాంపియన్ రేసర్తో ఎలా పోటీ పడ్డాడు, గెలిచి సితారను దక్కించుకున్నాడా లేదా, మరి ఇంతకు ఫాదర్ కథ ఏమైంది వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని సినిమా చూసి తెలుసుకోవాలి. వినడానికి రేస్లు హార్స్లు అంటూ ఎక్సైటింగ్ గా, ఫాదర్ ఎమోషన్ తో టచింగ్ గా ఉన్న ఈ స్టోరీని నమ్మిన తేజు టోటల్ మేక్ ఓవర్ తో, సూపర్ ఎనర్జీ లెవెల్స్ తో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశాడు. డాన్సుల్లో కూడా మెరిశాడు. ఫైట్స్ లో ఫస్ట్ నుండే మంచి మార్క్స్ వేయించుకుంటున్న తేజు ఈ సినిమాలో కూడా దుమ్ము రేపాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ లుక్స్తో సినిమాకు పెద్ద ఎసెట్గా నిలిచింది. పెర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ లేకపోయినా స్కిన్ షోతో కనువిందు చేసింది. తేజుకి పర్ఫెక్ట్ పెయిర్గా అనిపించింది. ఇక జగపతి బాబు ఓ పాజిటివ్ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించాడు. అలీ, పృథ్వీ, వెన్నెల కిషోర్లు తమ కామెడీతో సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. అయితే లైన్గా వినడానికి ఎగ్జైటింగ్గా ఉన్న కథను పూర్తిగా విస్తరించడంలో, ఎంగేజింగ్ కంటెంట్గా మలచడంలో రైటింగ్ టీం కొంచెం తడబడింది. ఒక్క ట్విస్ట్ మినహాయిస్తే మిగిలిన ట్విస్ట్లన్నీ ముందే రివీల్ అయిపోవడం చిన్న మైనస్. ఆ ఏరియాలో కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. ఇక అనసూయది సినిమాకి సంబంధం లేని క్యారెక్టర్ అయినా ఆమె స్పెషల్ సాంగ్ మాత్రం అలరించింది. ప్రతి సినిమాని ఆద్యంతం వినోదభరితంగా మలిచే గోపీచంద్ మల్లేని సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని చూశాడు. స్క్రీన్ ప్లేలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ వల్ల తడబాటు కనిపించింది. ఇక తమన్ ఆర్ఆర్ పరంగా అలరించిన, పాటల పరంగా ఇంప్రెసివ్గా అనిపించలేదని ఆడియన్స్ టాక్. చోటా నాయుడు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి ఎసెట్స్. అయితే ఫారెన్లో తీసిన హార్స్ రేసింగ్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్గా నిలిచాయి. సింగం సుజాతగా పృథ్వీ ఫస్ట్ హాఫ్లో, హార్స్మెన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్స్గా అలీ సెకండ్ హాఫ్లో, హీరో అసిస్టెంట్గా వెన్నెల కిషోర్ పంచులు పేలుస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ కోషియంట్ బాగా వర్కౌట్ అయింది. సో ఈ సినిమాకి కామెడీ, హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ, ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ విన్నర్ని ట్రాక్లో నిలిపిన పాజిటివ్ పాయింట్స్. అలాగే స్పాన్ లేని కథ, గ్రిప్పింగ్గా లేని స్క్రీన్ ప్లే, పూర్తి రేంజ్లో ఎలివేట్ కాని డైరెక్టోరియల్ స్కిల్స్, చూడడానికి బాగానే ఉన్న హమ్మింగ్కి వీల్లేని సాంగ్స్ విన్నర్కి మైనస్ పాయింట్. సినిమాలో ఎమోషన్, నటీనటుల ఎఫర్ట్, గ్రాండియర్ ప్రొడక్షన్ వాల్యూస్తో రూపుదిద్దుకున్న విన్నర్ కమర్షియల్ ఈవెంట్స్ని ఎంజాయ్ చేసే వారికి రికమెండబుల్. ఈ సినిమాకి ఐ డ్రీమ్ ఇస్తున్న రేటింగ్. సో ఈ వీకెండ్లో మీ చాయిస్ విన్నర్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.